ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. లవర్తో కలిసి భర్తను కడతీర్చిన ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది. మీరట్కు చెందిన సౌరవ్ రాజ్పూత్ అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. కొన్నేళ్ల పాటు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్ని నెలల్లో వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాత నుంచి గొడవలు మొదలయ్యాయి. సౌరవ్ మర్చెంట్ నేవీలో పనిచేస్తూ ఉండేవాడు. పెళ్లి తర్వాత ఉద్యోగం కారణంగా భార్యతో గడపలేకపోతున్నానని భావించాడు. భార్య కోసం ఉద్యోగం మానేశాడు. ఇక అప్పట్నుంచి కుటుంబంలో అలజడి మొదలైంది. ఇంట్లో వాళ్లు మళ్లీ జాబ్లో జాయిన్ అవ్వమని గొడవ పెడుతూ ఉండేవారు. ఇంట్లో వాళ్ల పోరు భరించలేక భార్యతో కలిసి బయటికి వచ్చి వేరు కాపురం పెట్టాడు. కాలం గడిచే కొద్దీ 2019లో వీరికి ఓ ఆడబిడ్డ పుట్టింది. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండలేదు. తన భార్య ముస్కాన్ ఆమె మిత్రుడు సాహిల్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. విడాకుల వరకు విషయం వెళ్ళింది. అయితే కూతురి గురించి ఆలోచించి సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ నేవీ ఉద్యోగంలో చేరాలని అనుకున్నాడు. 2023లో ఇండియాను వదిలి ఉద్యోగం కోసం వెళ్లిపాడు. గత ఫిబ్రవరి 28వ తేదీకి సౌరభ్ కూతురికి 6 ఏళ్లొచ్చాయి. కూతురి పుట్టినరోజు ఉండటంతో ఫిబ్రవరి 24వ తేదీన అతడు ఇండియాకు వచ్చాడు. అతడి ఇంటికి తిరిగి రావటం ముస్కాన్, సాహిల్కు నచ్చలేదు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. మార్చి 4వ తేదీన అతడు తినే భోజనంలో నిద్ర మాత్రలు కలిపారు. సౌరభ్ భోజనం తిని గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత ముస్కాన్, సాహిల్ కలిసి కత్తితో పొడిచి అతన్ని చంపేశారు. అనంతరం సౌరభ్ శవాన్ని 15 ముక్కలుగా నరికారు. ఆ ముక్కలను ఓ డ్రమ్లో పడేసి తడి సిమెంట్తో నింపేశారు. ఆ డ్రమ్ను వీలైనంత త్వరగా అక్కడ్నుంచి దూరంగా పడేయాలని అనుకున్నారు. కానీ అలా చేయటం కుదరలేదు. రోజులు గడుస్తున్నాయి. పొరిగింటి వాళ్లు ముస్కాన్ను సౌరభ్ గురించి అడుగుతూ ఉన్నారు. అతడు హిల్ స్టేషన్కు వెళ్లాడని ముస్కాన్ అబద్ధం చెబుతూ వచ్చింది. దాన్ని నిజం చేయటానికి ముస్కాన్, సాహిల్ కలిసి మనాలి వెళ్లారు. వారితో పాటు సౌరభ్ ఫోనును కూడా తీసుకెళ్లారు. అతడి ఫోన్ నుంచి సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేస్తూ వచ్చారు. అయితే సౌరభ్ ఫోన్కు అతడి కుటుంబ సభ్యులు ఫోన్ చేసినప్పుడు మాత్రం కాల్ లిఫ్ట్ చేసేవారు కాదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముస్కాన్, సాహిల్ మీద అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అసలు విషయం బయటపడింది. తామే సౌరభ్ను చంపేశామని ఒప్పుకున్నారు.